తన ఊపిరున్నంత వరకు భాజపాతోనే ఉంటానని పార్టీ నుంచి బహిష్కరించిన అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, త్వరలోనే నిజానిజాలు బయటకొస్తాయని కంటోన్మెంట్ భాజపా బహిష్కృత నేత రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధికి సహకరించడం లేదని, కంటోన్మెంట్ టీపీటీ బకాయిల విషయంలో హైకోర్టును ఆశ్రయించినట్లు మాజీ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ బకాయిల చెల్లింపులపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా, ఇటీవల హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శికి ఫామ్ 1 జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 2023లో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే హైకోర్టును ఆశ్రయించగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 80 కోట్ల రూపాయల బకాయిలను రాబట్టి కంటోన్మెంట్ అభివృద్ధికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రజల నుంచి పన్నుల ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ఖజానాతో పాటు కంటోన్మెంట్ బోర్డుకు ఏకకాలంలో మళ్లిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో మడ్ ఫోర్ట్ గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో రక్షణ శాఖ భూముల పరిహారం ద్వారా సమకూరిన 303 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కంటోన్మెంట్ ఖాతాలో జమ చేసిన ఘనత కేంద్ర మంత్రులకే దక్కుతుందని అన్నారు. కంటోన్మెంట్ ఒక ఫైనాన్షియల్ పరిస్థితి మీద కొంతమంది అధికారులు వాళ్ళ దృష్టిలో ఏంటంటే డెవలప్మెంట్ వర్క్ అయితలేదు, ఎందుకంటే మాకు కావాల్సిన నిధులు లేవని. మరి దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని గతంలో మీ అందరు తెలిసిన విషయమే, ఏవైతే కేసీఆర్ గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏ విధంగా అయితే టీపీటీ ఛార్జెస్ స్టేట్ గవర్నమెంట్ త్రూ రూటింగ్ చేస్తున్నారో, మరి దాంట్లో మాకు వెంటనే చెల్లియటంలో జాప్యం చేస్తున్నారో, మరి అదే ఒక వైఖరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా పాటియటం చాలా బాధాకరం. మరి గతంలో కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు నేను నామినేటెడ్ మెంబర్ ఉన్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి దాని ద్వారా టీపీటీ ఛార్జెస్ నాకు 23లో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. అంటే హైకోర్టు కంటోన్మెంట్ సంబంధించిన మీరు బకాయిలు ఎంతనే వెంటనే కట్టాలా, అదేవిధంగా ఏ నెల ఆ నెల అంటే సోర్సు ఎస్ఆర్ఓ ఆఫీస్ నుంచే మీరు కంటోన్మెంట్ వాటా కంటోన్మెంట్కి ఇచ్చేయాలా, స్టేట్ గవర్నమెంట్ వాటా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని ఫస్ట్ ఆర్డర్ నేను తీసుకురావడం జరిగింది. సబ్సిక్వెంట్గా మళ్ళొక డబ్బులు జమ అయితే మళ్ళీ ఇవ్వకపోతే రెండో ఆర్డర్ కూడా ఇన్ ది ఇయర్ అదే సంబంధించిన నిధులు వసూలు చేయడం జరిగింది. మరి ఆ టైంలో కూడా వాళ్ళు ఎంత మొండి వైఖరి ప్రదర్శించారంటే, అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అయితే కానీ అధికారులను నువ్వు తప్పకుండా కోర్టుకి హాజరుపడాలా, నాకు కారణం చెప్పాలని జడ్జి అడిగితే కానీ వాళ్ళు మా డబ్బులు చెల్లియలే. మరి అంత దాకా తెగించి కొట్లాడి కంటోన్మెంట్ డబ్బులు తేవడం జరిగింది. మళ్ళీ లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఒక ఆర్డర్ వచ్చింది. మరి అది కూడా 24 ఎండింగ్లో రావడం జరిగింది. మరి దాన్ని ఈరోజు కూడా డబ్బులు రియలైజ్ కాలేదని నేను ఇటీవల మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి నేను దానికి సంబంధించిన మళ్ళీ ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేసిన, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆర్డర్ ఉండే 40 crores ప్లస్ ఈ రోజు దాకా అవుట్ స్టాండింగ్ క్లియర్ చేయాలి ఉండే. మరి ఇటీవల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయడం జరిగింది. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని హైకోర్టు చాలా తీవ్రంగా తీసుకొని మరి మొన్న 18వ తారీఖు జరిగిన హియరింగ్లో అధికారికి ఫస్ట్ టైం ఫామ్ 1 ఈ యొక్క కంటెంప్ట్ కేసులో గతంలో కేవలం అధికారులను మీరు కోర్టుకు రండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఒక నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, వాళ్ళ మొండి వైఖరి కానివ్వండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ప్రాంతానికి అన్యాయం చేస్తుందో దాని నిదర్శనం. ఈరోజు వాళ్ళు ఎవ్వరు రాకపోతే ఫామ్ 1 ఫైనాన్స్ సెక్రటరీకి సందీప్ కుమార్ సుల్తానియాకి, ఫైనాన్స్ సెక్రటరీకి, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీకి ఫామ్ 1 ఇష్యూ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ డేట్లో తప్పకుండా ఆయన ప్రజెంట్ కావాలా, మా బాకీ ఈ రోజు దాకా ఎంత ఉందో క్లియర్ చేయాలి. రెండో డిమాండ్ కోర్టులో ఏముండే అంటే, ఎక్కడైతే సోర్స్ ఎక్కడైతే డబ్బులు వస్తాయో అప్పుడు అక్కడే డివైడ్ చేసి ఇచ్చేయాలండి. ఈ రెండు కూడా మరి కంటోన్మెంట్ ప్రాంతంలో డెవలప్మెంటు బాగా జరగాలి, తప్పకుండా మంచి వర్క్స్ జరగాలి అని ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు కేసు వేయడం జరిగింది. అయిపోయినాయండి. దాని తర్వాత అంబేద్కర్ హట్స్ ఇటీవల చాలామంది దాని మీద ఒక సబ్జెక్ట్ వస్తూ ఉన్నది. గత 30 yearsగా మేము పేదవాళ్ళ కోసము వెనుకబడిన వర్గం కానీ అదే ల్యాండ్లో వాళ్ళకి ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో చాలామంది అప్పటి నాయకులు కూడా మాకు సహకరించడం జరిగింది. ఉదాహరణకు ఎమ్మెల్యే సాయన గారు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండే. అప్పుడు నేను సాయన గారు
దాన్ని ఫాలో అప్ చేస్తే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడానికి సాయనగర్ లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చిన తర్వాత మొట్టమొదటి వాళ్ళకి గుర్తింపు కార్డు రేషన్ కార్డులు వచ్చినాయి. ఒక్కసారి ఆర్మీ అధికారులు 80% తీసేస్తాం, ఇది డిఫెన్స్ ల్యాండ్, A1 సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ మేము తీసేస్తామని చెప్తే సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రితో మాట్లాడి రక్షణ శాఖతో మాట్లాడి వాళ్ళని గడువిప్పేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు అటు టీఆర్ఎస్ అనుకోండి, గతంలో ఉన్న కాంగ్రెస్ అనుకోండి, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేవలం ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. వాళ్ళకి ఇవాళ ఫ్యాషన్ షోలు పెరేడ్లు చేస్తున్నారు. ఈ 300 కోట్లు మేము తెచ్చినాం, 300 కోట్లు మేము తెచ్చినాం అని. మరి దీంట్లో టోటల్ అవాస్తవం ఉంది. ఈ 300 కోట్ల ప్రస్తావన ఎట్లొచ్చిందంటే గతంలో నేను మెంబర్ ఉన్నప్పుడు కానీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ మీట్ యువర్ మెంబర్ అని, అదేవిధంగా బీజేపీ బస్తీ బాట అని ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో నేనే మొట్టమొదటి వ్యక్తిని ఎవరైతే బియాండ్ ఒక మెంబర్ స్కోప్ కానీ బియాండ్ ఒక వైస్ ప్రెసిడెంట్ స్కోప్ కానీ 100 కోట్ల 500 కోట్ల రిఫార్మ్స్ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని మాట్లాడే వ్యక్తి నేనే. నా ఇనిషియేటివ్ మీద మా భారతీయ జనతా పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సంబంధించిన అధికారులు కానివ్వండి, లేకపోతే సంబంధించిన మంత్రులు కానివ్వండి, అందరూ కూడా మాకు సపోర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది. వెళ్ళినప్పుడు రక్షణ శాఖ కన్ఫ్యూజ్ అయింది. ఈ ఫండ్స్ని ఏ విధంగా మీకు ఇవ్వగలుగుతాం, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేయాలంటే అది కొత్త ఫండ్స్ కింద వస్తుంది, అంటే రీఅప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే క్రమం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కంటోన్మెంట్కు జరిగే డెవలప్మెంట్ కంటోన్మెంట్ బోర్డు తప్పకుండా చేస్తుంది, ఉన్న ఏ మెంబర్ ఉన్నా తప్పకుండా పనిచేస్తారు. కానీ నీ పనితనం ఏమైంది? కంటోన్మెంట్ ఈరోజు కూడా ప్రజలు 4 రోజులు 5 రోజులకు వాటర్ వస్తుంది. నువ్వు వాటర్ క్వాంటిటీస్ ఎన్హాన్స్ చేయలేకపోయినావు, వాటర్ ఏరియాస్ వేవ్ ఆఫ్ చేయలేకపోయినావు. మరి ఇంకా మీరు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు? గతంలో అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు 2-3 సభల్లో చెప్పిండ్రు, నేను కంటోన్మెంట్ సస్యశ్యామలం చేసేస్తా, గతంలో నేను ఇక్కడ ఎంపీ చేసినా అన్నీ చెప్పిండు. కానీ పనితనంలో ఏముంది? ఏదో కొద్దిగా వాటర్ పెంచినా అని చెప్తున్నారు కానీ ఆన్ రికార్డ్ పెంచలేకపోతున్నారు. కానీ ఈరోజు ప్రజలలో పోతే, నువ్వు చేసే ఫ్యాషన్ షోలు పబ్లిక్లో పోతే పబ్లిక్ మనల్ని తిప్పి కొట్టే పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే కనీసం అవసరం వాటర్ అది ఇవ్వలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఏం పని అయితే లేదు. మరి అడిషనల్ ఫండ్స్ ఏమైనా తెచ్చినావా అంటే అది లేదు. నేను ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నా, గతంలో కంటోన్మెంట్ ప్రజలు మీరు రుణం తీర్చుకోవాలంటే, ఎందుకంటే మీరు ఏం లేనప్పుడు మీరు ఎంపీ ఎలక్ట్ చేసిరు ఇక్కడ, ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినరు, మీ గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కిషన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు, అసలు ఒక కిషన్ రెడ్డి గారు మీరు ఏకవచనం మీద మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్నా, మా సంస్కారం పర్మిట్ చేయదు, కానీ నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ తీయండి. మా కంటోన్మెంట్ ప్రాంతంలో అనేక డిఫెన్స్ ల్యాండ్స్లో మా గుడిసెలలో చాలామంది ఉన్నారు, సాయిబాబాట్స్ కానివ్వండి, దాని ముందున్న కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా కంటోన్మెంట్ ప్రాంతానికి రూపాయి ఇచ్చిన పాపానికి పోలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళందరి కృషి ద్వారా డబ్బులు రావడం జరిగింది. అంతేగాని అదో పైసలు వచ్చినాయి నేను తెచ్చినా అని తప్పుడు మాటలు చెప్పకూడదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే ఒక జీవో తీసింది, నా పైసలు కంటోన్మెంట్కి ఇస్తున్నా అని చెప్పలే, నా పైసలు కేంద్రం కడుతుంది అని. జీవో ఏముంది? నీ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ దాంట్లో క్లాజే ఉంది. ఎవరైతే నీకు ప్రపోజల్ అగ్రిమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్తో, నీవు అడిగిన ల్యాండ్ నీకు ఇస్తాము, మాకు ఇంత కాంపన్సేట్ చేయండి అని దాంట్లోనే ఉంది. నువ్వు దానికి సపరేట్ జీవో ఎందుకు తీయాలి? ఆ జీవో అర్థం ఏంటిది? కేవలం పబ్లిక్ని గుమ్రా చేయడానికి ఆ ఒక ప్రయత్నం చేసిండ్రు. మరి దానికి కూడా తిప్పికొట్టిన తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రెస్ రిలీజ్ చేసి ఈ డబ్బులు కంటోన్మెంట్ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద అరాకొర నమ్మకమే ఉంది అందరికీ. దానికోసం ఆస్క్రో అకౌంట్ పెట్టినాము, దాంట్లో తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ చేస్తాము. ఇదే ఈ 300 కోట్లతో కాదు, ఇంకొక 1000 కోట్లు వస్తే కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు, మరీ ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి, అవుట్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలంటే చేయాలి. గతంలో టిమ్స్ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకి కండిషన్ పెట్టినా, ఏమని కండిషన్ పెట్టినా, మీకు పర్మిషన్ మేము ఇస్తాము, మీరు మా ప్రాంతం నుంచి మీ డ్రైనేజ్ అవుట్లెట్ తీసుకొని పోయి మళ్ళీ జిహెచ్ఎంసీ ప్రాంతంలో కలపాలి, అది మీరు ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి అంటేనే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు కండిషన్ శాంక్షన్ ఇచ్చినాం. దాని తర్వాత ఎలివేటెడ్ ఆత్మహత్యలే ఉంటాయి. మొన్న మీరు సస్పెండ్ అవ్వడం మీ స్వయంకృత అపరాధమా లేకపోతే మీ పైన ఎవరైనా కుట్రలు చేసినారా అన్నది మా పార్టీ. నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తను. క్రమశిక్షణ కమిటీ
దాని మీద మాట్లాడుతున్నది. అది క్లారిటీ అయిన తర్వాత తప్పకుండా మీ అందరికీ నిజాలు బయటపడతాయి. ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే రామకృష్ణ నామినేటెడ్ పదవిలో కొన్ని 100 కోట్లు వెనకేస్తున్నాడు. త్వరలో ఐటీ శాఖను మేము సంప్రదిస్తున్నాము. ఆయన ఆస్తులు కూడా కంటోన్మెంట్ పరిధిలోనే ఆస్తులు బాగున్నాయి, చిరాస్తులు, వాటిని కూడా మేము ఇస్తున్నాము అని అన్నారు. అది వాస్తవం అంటారు? వాళ్ళ విధేయతకు వదిలేస్తున్నా అంతేనా? ఇంకా ఈ మధ్యకాలంలో ఏఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ దాని మీద కేసు వేశారు. ఎందుకని అంటే పక్కన ల్యాండ్ మీద అలా వేసిన వాళ్ళని అడగండి. అది మీదే అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళని అంటే అంత అవగాహన రహిత్యం ఉంటే వాళ్ళకు ఇక చెప్పేదేముంది. వాళ్ళ విధేయతకు, వాళ్ళ అవగాహనకు, వాళ్ళకి ఉన్న నాలెడ్జ్కి వదిలేస్తున్నారు సబ్జెక్ట్ అంతా కూడా. సరే, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ దృష్టిలో పెట్టుకుని హైందైల్స్లో గ్రౌండ్ ఫ్లోర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హైట్ అంటే గ్రౌండ్ ఫస్ట్ వస్తుందనా వాళ్ళకు కూడా అన్ని కాలనీలు వచ్చే విధంగా కంటోన్మెంట్లో ఏ విధంగా 18 మీటర్స్ హైట్ పర్మిసబుల్ 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తాం. 15 ఇయర్స్గా ఎవ్రీ 1 ఇయర్కో 6 మంత్స్కో సంబంధించిన అది కూడా చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక గవర్నమెంట్, కంటోన్మెంట్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఉన్న 2 గవర్నమెంట్ చూసుకునే విషయంలో ఎలక్టెడ్ మెంబర్ ఏ విధంగా వస్తాడని అక్కడ న్యాయవాది అంటే గవర్నమెంట్ లీడర్ అపోజ్ చేయడం జరిగింది. అప్పుడున్న జడ్జి గారు ఏం చేశారంటే నా ఒక కరస్పాండెన్స్ ఇంత లా ఉండే ఎవ్రీ 3 మంత్స్, ఎవ్రీ 4 మంత్స్, ఎవ్రీ 5 మంత్స్ నా ఒక లెటర్ ఉంటుంది సంబంధించిన అధికారులకు. జడ్జి ఓపెన్ బెంచ్ మీద కమెంట్ చేయడం జరిగింది. నీకన్నా నాకన్నా ఈయన బాగా పనిచేస్తున్నాడు, ఈయన కరస్పాండెన్స్ చూసి, ఈయన ఎఫర్ట్స్ చూసి నేను ఈ కేసుని అడ్మిట్ చేస్తున్నాను. యూ బెటర్ ఫైల్ యువర్ రిపోర్ట్ యువర్ దిస్ థింగ్ విత్ ఇన్ 4 వీక్స్ అని చెప్పి, యూ ఫైల్ యువర్ కౌంటర్ విత్ ఇన్ 4 వీక్స్ అని